మరో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభించిన సీఎం, రెనోవా క్యాన్సర్ సెంటర్ ఓపెన్ చేసిన రేవంత్. ఇలాంటి సంస్థలను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. నెహ్రూ వల్లే దేశంలో మనిషి జీవితకాలం పెరిగింది. 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు. ఏంటిది? ఈ రెనోవా అంటే మరి రేవంత్ రెడ్డి రెనోవా రెండు మ్యాచ్ అవుతాయి. ఏమన్నా మరి వీళ్ళ బినామీలు పెట్టుకున్నదా, లేకపోతే మళ్ళీ వీళ్ళ సోదరులే వెనుకుని పెట్టించినా మరి ఇంకా ఏంది? ఇప్పుడు క్యాన్సర్ అనేది అతి భయంకరమైన వ్యాధి. మళ్ళీ పైసలు ఉన్నోనికే వైద్యం అనేటట్టు నువ్వు ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ బాగు చేసుకొస్తా అన్నావు, మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకుంటూ పోతున్నావు కదా. మొన్న నువ్వు ఓపెన్ చేసిన మెడికోవర్ హాస్పిటల్ వరంగల్లో ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషికి వైద్యం చేసి 30 లక్షలు దండుకునేది. మరి ఇప్పుడు ఈ క్యాన్సర్ ప్రైవేట్ ఆసుపత్రి, మరో ప్రైవేటు హాస్పిటల్. అసలు నువ్వు ఏం చేస్తామన్నావు రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తున్నావు? ఓ రెనోవా అనే ప్రభుత్వ ఆసుపత్రి కట్టనుంటివి, ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఓపెనింగ్ చేస్తావా? సిగ్గుచేటు కాదు ఇది. ఏమి ఇస్తాను వాళ్ళు? ఏదన్నా ఇస్తాను, లేకపోతే ఎందుకు పోతావు? హీరోలు పోయి రిబ్బన్ కట్టింగ్లు, హీరోయిన్లు పోయి రిబ్బన్ కట్టింగ్లు చేస్తే అంతో ఇంతో ఇస్తారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోతే డైరెక్ట్ ఓపెన్ చేసిండు అన్నట్టు. దందా మీరు ఎంతైనా చేసుకోర్రి, వానికి క్యాన్సర్ వస్తే తగ్గని తగ్గకపోని మీ దందా మాత్రం మీరు చేసుకోర్రి అని ఇప్పుడు ఓపెన్గా చెప్పేసినట్టున్నది. నెహ్రూ వల్లే దేశంలో మనిషి జీవితకాలం పెరిగిందట. జీవితకాలం తగ్గింది, దేశంలో పెరగలే. ఇప్పుడు ఎంత మనిషి బతికేది ఇప్పుడు ఎంత ఆయుష్ కాలం? మా అంటే 60. ఒకప్పుడు 110, 120 వరకు ఉండే దేశంలో. భారతదేశం యొక్క మనుషుల జీవన ప్రమాణం తగ్గిపోయింది. నీకు తెలియకపోతే చదువుకో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్ లైన్స్లో ఉంటుంది.